యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ప్రభా, ఉదయకాల శ్రమంలో మీరే మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, సరిచేయండి. మీకు ఉపయోగకరమైన వారిగా మనం మార్చమని యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మా పోయిన వారం ఏం నేర్చుకున్నామమ్మా? ఏంటమ్మా దీని గురించి? ఓకే, పౌలు గారి శ్రమలు. ఆయన శ్రమను ఆయన ఎలా తీసుకుంటున్నాడు? ఓకే, మన శ్రమను మనం ఎలా తీసుకోవాలి అమ్మా? సంతోషంతో కాదు. సరే, పౌలు గారి జీవితంలో శ్రమ దేవుని పని జరగడానికే శ్రమ ఉపయోగపడింది కాబట్టి శ్రమను బట్టి కృంగిపోవద్దు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మన శ్రమ దేవుని బట్టి రాలేదు, మన పనులు బట్టి వచ్చింది. కానీ అయినా కూడా దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, మీ శ్రమలో మీరు నా వైపు తిరగగలిగితే ఆ శ్రమని మీకు మేలుగా నేను మార్చగలను. ఇది దేవుడు చెప్తున్న మాట పౌలు గారి జీవితం ద్వారా. సరే, ఈరోజు పేలుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 22 వరకు మనం మాట్లాడదాము. ఆ 3 వచనాల్లో దేవుడు మనకే నేర్పించాలనుకుంటున్నాడు అనేది మనం చూద్దాం. అయితే ముందుగా ఇక్కడ ఈ భాగానికి, ఇంకా నా వైపు చూడండి అమ్మా, నేను చెప్పినప్పుడు చదవండి, నా వైపు చూడండి. ఈ భాగానికి నేను ఇవ్వాలనుకున్న పరిచయం ఏంటంటే, ఈ 3 వచనాల్లో ఒక క్రైస్తవుని జీవితం ఎలా ఉండాలో ఈ 3 వచనాలు చెప్పేశారు. ఎవరిని చూపిస్తూ చెప్పారంటే, ఈ 3 వచనాలు కూడా తిమోతి, పౌలు యొక్క శిష్యుడు తిమోతి యొక్క జీవితాన్ని చూపిస్తూ ఈ 3 వచనాల్లో ఒక క్రైస్తవుని జీవితం ఎలా ఉండాలి, ఎలా ఉంటే అది సరైన జీవితం అన్నట్టుగా ఈ 3 వచనాలు చెప్తున్నాయి. తిమోతి అనే పేరుకి అర్థం ఏంటంటే దేవుణ్ణి గణపరిచేవాడు. ఏంటమ్మా అంటే అతని జీవితం ద్వారా దేవుడు గణపరచబడతాడు. తిమోతి అనే మాటకి అర్థం ఏంటంటే, తిమోతిని చూసినప్పుడు దేవుడు, అరే ఇతను ఇలా ఉన్నాడు, బా దేవుడు ఎంత గొప్పవాడురా అని అతని జీవితంలో ఏ అంశము చూసినా కూడా దేవుణ్ణి గణపరిచే స్థాయిలో తిమోతి ఉన్నాడు. ఆయనకు ఆ పేరు ఉంది. నేను ఇంకా ఈ పరిచయంలో ఒక 3 విషయాలు చెప్పి ముందుకు వెళ్ళాలనుకున్నాను. సరే, నేను ఒక మాట చెప్తాను. లోకం ప్రకారంగా సక్సెస్ ఏంటంటే, తను ఎందుకు పుట్టాడో గుర్తించాలి ఫస్ట్. 2, తనకున్న సామర్థ్యాన్ని నేను ఎందుకు పుట్టానో అని సాధించే దాని మీద ఉండాలి. నా మాట అర్థమైందా? అసలు దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు? సరే, లోకం పక్కన వదిలేసేయండి, క్రైస్తవ జీవితం మాట్లాడుకుందాం. క్రైస్తవ జీవితము సక్సెస్ అంటే, కరెక్ట్ బతికాడు రా, క్రైస్తవుడిగా బతికాడు అని ఎప్పుడు అవుతుంది అంటే, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు గుర్తించాలి, మొదటిది. 2, దేవుడు పుట్టించడమే కొంత సామర్థ్యతతో దేవుడు పుట్టించాడు. సామర్థ్యత మన దగ్గర ఉందనుకుంటాం, కానీ దేవుడు పుట్టించడమే మనకిచ్చాడు. ఆ సామర్థ్యత దేవుడు నా మీద పెట్టిన పిలుపుకి నేను ఎలా వాడగలుగుతున్నాను, రెండోది. 3, నేను ఎదుగుతూ నా పక్కన వాళ్ళ జీవితంలో ఏదైనా విత్తుతున్నానా? ఏదైనా విత్తడం అంటే నా దగ్గర నుంచి నేను నేర్చుకున్న మంచి ఎదుటివాడి జీవితంలో విత్తుతున్నానా? ఉదాహరణకు ఒక మాట చెప్తానమ్మా. మనం 50 సంవత్సరాలు విశ్వాసంలో ఎత్తులు పల్లాలు కింద పడుతూ లెగుస్తూ ఒక విషయం నేర్చుకొని ఒక స్థాయిలోకి మనం వచ్చాం. 50 సంవత్సరాలు పట్టింది. మన తర్వాతోడికి ఈ 50 సంవత్సరాలకు సంబంధించిన అనుభవము వాడి జీవితంలో విత్తకపోతే వాడు కూడా పడుస్తూ లెగుస్తూ విశ్వాస జీవితంలో రావడానికి మళ్ళీ 50 ఏళ్ళు పడుతుంది. నా మాట అర్థమవుతుందా? ఎస్పెషల్లీ తల్లిదండ్రులుగా మనం 50 ఏళ్ళకి విశ్వాసం అంటే ఒక కొంత అవగాహన వచ్చిన తర్వాత ఈ 50 ఏళ్ళు అనుభవాన్ని వాడి జీవితంలో విత్తకపోతే వాడు మళ్ళీ ఎక్కడి నుంచి మొదలు పెడతాడు? నా మాట అర్థమవుతుందమ్మా? క్రైస్తవ జీవితం ఒక వ్యత్యాసం ఇదే. ముందు మన దేవుడు మన మీద ఉన్న ప్రణాళిక మనం గుర్తించాలా. 2, నేను ఆ ప్రణాళిక నెరవేర్చడానికి దేవుడు నాకు ఇచ్చిన సామర్థ్యముతో నేను ఎంత కష్టపడుతున్నాను, ఎంత అది సాధించడానికి ప్రయత్నిస్తున్నాను, రెండోది. 3, నేను తర్వాత తరానికి నా జీవితంలోంచి నేను ఏదైనా విత్తుతున్నానా అంటే, నన్ను చూసి అరే నేను ఇది
నేను నా జీవితంలో ఇలా బతకడము ఈయన చూసి నేర్చుకున్నాను, లేకపోతే నా తల్లిని చూసి నేర్చుకున్నాను, నా తండ్రిని చూసి నేర్చుకున్నాను, లేకపోతే ఆ అన్నని చూసి నేర్చుకున్నాను, ఆ అక్కని చూసి నేర్చుకున్నాను అనే అనుభవము, సాక్ష్యము మనం ఏదన్నా ఎదుటివాడి జీవితంలో విత్తుతున్నామా? అలా విత్తగలిగినప్పుడే క్రైస్తవ జీవితము నిజంగా దేవుని దృష్టిలో, అరే ఈ బిడ్డని నేను లోకానికి ఎందుకు పంపించానో దాని సంత పూర్తిగా కంప్లీట్ చేశాడు. ఇదే క్రైస్తవ జీవితానికి నిజమైన నిదర్శనము, లేకపోతే విజయము. ఇది తిమోతి అనే ఒక శిష్యుడు, ఒక దైవజనుడు, అతని జీవితంలో ఈ 3 వర్షాలు మనకు కనిపిస్తుంది. పౌలు ఏం చెప్తున్నాడంటే తిమోతి గురించి మాట్లాడుతున్నాడు సంఘానికి. ఏంటంటే, అయ్యా క్రైస్తవ జీవితానికి ఏదైతే నిదర్శనం అని 3 విషయాలు చెప్పానో ఆ 3 విషయాలు ఇతనిలో కనిపిస్తున్నాయి. ఇతనులాగా మీరు ఉండాలి అన్నట్టుగా తిమోతిని అప్పుడు ఫిలిప్పీ సంఘానికే కాదు మనకు కూడా ఉదాహరణగా నిలబడుతున్నాడు. సరే, ఒక్కొక్క మాట ముందుకు వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం మాట్లాడదాం ఫస్ట్. ఓకే, ఓకే, చాలమ్మా. ఇక్కడ స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఈ 3 వచనాలు ఏంటంటే, నా వైపు చూడాలి. తిమోతి పౌలు శిష్యుడా? ఇంకేమవరకు డౌట్ ఉందమ్మా? సాధారణంగా వాక్య ప్రకారంగా నా శిష్యుడు అన్నట్టుగా మనం అర్థం చేసుకుంటాం, కానీ పౌలు తిమోతిని ఎలా చూస్తున్నా అంటే నా కుమారుడు, ఆత్మీయ కుమారుడు. ఇక్కడ మనం విషయం బాగా అర్థం చేసుకోవాలి. క్రైస్తవులు ఎవరు కూడా మనుషులకి శిష్యులు కాదు. ఎవరికి కాదు? ఇది బాగా అర్థం చేసుకోవాలి. నేను ఆయన శిష్యుడిని కాదు. మనము యేసయ్యకి శిష్యులము, మనుషులకి పరిచారకులము. ఏం చెప్పండి ఒకసారి? మనము దేవుని శిష్యులం, మనుషులను ఎవరిని వెంబడించాం. మనం వెంబడించేది ప్రతి ఒక్కరు డైరెక్ట్గా దేవునితోనే కనెక్ట్ అయి ఉండాలి. మనం యేసయ్యనే వెంబడించాలి. మనం యేసయ్య శిష్యులము. ఈరోజు వాక్యం యొక్క టైటిల్ ఏంటంటే, నీవు యేసు ప్రభు, నా ప్రభు అయిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు శిష్యుడవు. ఎవరు? నేనెవరు? నేనేనా? అందరువా? సంఘములో రక్షణ పొందుకున్న ప్రతి వారు, ఒక క్రైస్తవుడుగా పిలువబడుతున్న ప్రతి వారు యేసయ్యకి శిష్యుడు, అలాగే మనుషులకి పరిచారకులు. ఈ మాట చాలా బాధాకరంగా ఉంటుంది. నేను, నా స్థాయి ఏంటి, నా చదివేంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేను మనుషులకి పరిచారకున్నా? దానికి ఒకే ఒక వచనం నేను చూపించవచ్చు. యేసుప్రభు వారు సాక్షాత్ అనేమంటారంటే, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలా. దేనికి వచ్చాను? నేను పరిచర్య చేయడానికి వచ్చాను. దాని గురించి మనం ముందుకు వెళ్దాం. ఈ లోకంలో నేను ఒక ప్రశ్న వేస్తాను, మీరు నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులైనా పిల్లలైనా కానీ, తల్లిదండ్రులుగా నా జీవితం ఎలా ఉందో నా బిడ్డల జీవితం కూడా అలాగుంటే సరిపోతుంది అని చెప్పగలిగే ధైర్యం ఎవరికన్నా ఉందా? నాకు సమాధానం చెప్పాల్సిన అవసరంలా. మనలో మనం వేసుకోవాల్సిన ప్రశ్న, నేను ఎలా ఉన్నానో, నేను ఏ భక్తి జీవితం చేస్తున్నానో నా పిల్లలు కూడా అలా ఉంటే చాలు అనే ధైర్యం ఎవరికన్నా ఉందా? ఒకవేళ లేదు అంటే ఎస్, ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకో మాట చెప్తాను. తల్లిదండ్రులే సరిగ్గా లేరండి, మరి మేమెంత అని అనుకోవడానికి లేదు. దేవుని దృష్టిలో తండ్రి తల్లి నువ్వు పిల్లవి అని తేడా ఏం లేదు. ఆయనకి తెలిసిందల్లా, నీకు రక్షణ ఇచ్చానా, నేను నా గురించి నేను నీతో రోజు మాట్లాడుతున్నానా, నీకు వాక్యం ఇచ్చానా, ప్రార్థన చేసుకోవడానికి నువ్వు ప్రార్థిస్తే నేను జవాబు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను కదా. కాబట్టి నా ముందు నాకు సరిగ్గా లేరండి అలా చెప్పలేదు అని అనడానికి లేదు. దేవుడు ప్రతి వారిని ఈరోజు ఒక ప్రశ్న వేస్తున్న విధానం ఏంటంటే, నీ జీవితాన్ని చూసి నీ పైనున్న తల్లిదండ్రులు కానీ, లేకపోతే నీ పైనున్న దేవుని తెలియని వాళ్ళు కానీ, లేకపోతే నీ పిల్లలు కానీ, అబ్బా మా అమ్మని చూసి నేర్చుకోవాలి, మా నాన్నని చూసి నేర్చుకోవాలి, లేకపోతే నేనైనా సరిగ్గా భక్తి చేయట్లేదు కానీ నా బిడ్డ, చిన్న బిడ్డ, నా కూతురిని చూసి, లేకపోతే నా కొడుకుని చూసి నేను నేర్చుకోవాలి అని ఎవరైనా మన గురించి అనుకుంటున్నారా? అలా అనుకోలేకపోతే ఈరోజు వాక్యములో ప్రతి మాటను మనం గుర్తించాలి. అలా అనుకునేవాడే
మనం ఎదుటివాడి జీవితానికి మన జీవితము ఉపయోగకరంగా మారుతుందంటే నిజమైన లైఫ్లో ఆశీర్వాదం అంటే అదే. డబ్బుల గురించి ఎన్నోసార్లు చెప్పాను. యేసయ్యని ఎరగిన వాడు 1000 రూపాయలు సంపాదించేవాడు 10,000 సంపాదిస్తే అది ఆశీర్వాదం కాదు, కానీ అతని జీవితాన్ని ఇంకా పాడు చేసుకున్నట్టు. ఎన్నోసార్లు ఈ ఉదాహరణ చెప్పానా లేదమ్మా? ఈరోజు మన వాక్యము యేసయ్య శిష్యుడు నేను యేసయ్య శిష్యుని కాబట్టి నా జీవితం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. అవునా కాదమ్మా? అవ్వాలంటే ఏం చేయాలి ఈరోజు మనం చూద్దాం. 20వ వచనం చూడమ్మా. 19వ వచనంలో పౌలు తిమోతిని పరిచయం చేస్తున్నాడు. ఆ పరిచయము ఎలా ఉందంటే, ఆ పరిచయాన్ని చూసిన వెంటనే మనకి అర్థమవలసిన విషయం ఏంటంటే, తిమోతి చాలా భక్తి పరువుగా జీవించాడు. ఆ భక్తి అతని వల్ల వచ్చింది కాదు, సాక్షాత్తు యేసు ప్రభు వారి ద్వారా వచ్చింది. అతని గురించి పరిచయం అందుకున్న వెంటనే ప్రతి ఒక్క మనిషికి అర్థమవుతుంది ఏంటంటే, అరే ఇతని వల్ల దేవుడు నామం ఘనపరచబడుతుంది. మనము ఇక్కడున్న ప్రతి వారము తిమోతి వలె మార్చబడాలి. తిమోతి అనే మాటకు అర్థం ఏంటంటే, దేవుని నామము ఘనపరచబడుతుంది. ఎవరి జీవితంలో అయితే దేవుని నామము ఘనపరచబడుతుందో ఎవరి జీవితము ద్వారా అతనే ఒక తిమోతి అని అర్థము. సరే, 20వ వచనం చదువుదాం. ఓకే అమ్మా, చాలు నాన్న. ఒకసారి అది అందరు చెప్పండి అమ్మా. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యుద్ధ లేడు. అక్కడ మీ అని ఉంది కదమ్మా, ఆ మీ ఎవరు? అతని వంటి వాడు ఎవరు లేరు అన్న మాట ఉందా? ఆ అతని వంటి వాడు ఎవరు? మీ విషయమై చింతించు అతని వంటి వాడు లేడు అని రాసింది అక్కడ. అక్కడ మీ ఎవరు, అతను ఎవరు? ఓకే కాదమ్మా, ఆ మీ అంటే సంఘము. అక్కడ చెప్తుంది ఎవరి గురించి? 19వ వచనం చదువునా. తిమోతి గురించి చెప్తున్నారు. ఓకే, నేను ఇక్కడ నిన్ను నిలబెట్టమ్మా, కొన్ని మంచి విషయాలు చెప్తున్నా. అప్పుడు ఎవరి గురించి అవుతాయి? నిన్ను నిలబెట్టి వేరే వాళ్ళ గురించి మాట్లాడతానా? 19వ వచనంలో ఎవరిని పరిచయం చేస్తున్నాడు? తిమోతిని. తిమోతిలో ఉన్న లక్షణాలు చెప్తున్నాడు. ఆ లక్షణాల్లో ఎవరైతే ఉంటారో, ఆ లక్షణాలు ఎవరిలో అయితే కలిగి ఉంటాయో వాళ్ళు నిజమైన యేసయ్యకి శిష్యుడు. యేసయ్యకి శిష్యుడిగా ఉన్నవాడే నిజముగా వాడి జీవితము సార్థకం అనే మాట మాట్లాడతారు చూసావా? అంటే ఇతను పుట్టాడు, పెరిగాడు, బతికాడు, దీనికి ఒక మంచి అర్థం ఉంది అన్నట్టుగా ఇక్కడ అర్థం. ఓకే, మొదటి క్వాలిటీ చెప్తున్నాడు తిమోతిలోంచి. మీ క్షేమ విషయమై నిజముగా చింతించేవాడు అతని వంటి వాడెవడును లేడు. తిమోతి వంటి వాడు ఇంకోడు ఉన్నాడా లేదా? ఏమ్మా, ఎలా చెప్తున్నారు లేడని? ఏమన్నమ్మా? అతనిలా తిమోతిలా జీవిస్తున్నవాడు నా దగ్గర ఇంకోటి లేడయ్యా. ఎందుకు లేడు తెలుసా? మీ విషయమై, మీ క్షేమ విషయమై నిజముగా చింతించేవాడు. మీ అంటే ఎవరు అక్కడ? ఎస్, ఎవరు చెప్పారమ్మా? అది చాలామంది చెప్పినట్టున్నారు కదా. సంఘము. సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి? క్రీస్తు శరీరం అంటే ఏంటి? ఎక్కడుంది? ఓకే, రక్షింపబడినవాడు కదా. వాళ్ళు మాత్రం అంటే రక్షణ పొందుకున్న వాళ్ళు మాత్రం సంఘము. కరెక్టే. మరి రక్షణ పొందిన వాడి సంగతి ఏం చేద్దాం? వాడి క్షేమం గురించి మనం ఆలోచించమా? ఎందుకు ఆలోచించాలా అమ్మా? ఎగ్జాక్ట్లీ. దేవుడు 2000 సంవత్సరాల క్రితమే అతని కోసం కూడా చనిపోయాడు, కానీ ఈ రోజు రక్షణ పొందుకోలేదు అంతే. రేపు అనే రోజు ఖచ్చితంగా రక్షణ పొందుకుంటాడు. అసలు ఆ రక్షణ పొందుకోవడానికే మనల్ని పెట్టాడేమో. నా మాట అర్థమవుతుందమ్మా? రక్షణ పొందుకొని వాడి సైతము వాడి క్షేమం గురించి మనం ఎందుకు ఆలోచించాలి అంటే యేసే అతని కోసం కూడా చనిపోయాడు. నా మాట అర్థమవుతుందా? సరే, ఎదుట మీ క్షేమము అనే మాట ఉంది కదా. క్షేమము గురించి తిమోతి చింతిస్తున్నాడా లేదా? చింతించడం అంటే ఏంటి? బాధపడడం, ఆలోచించడం. అరే వీళ్ళని ఇక్కడి నుంచి ఎలా బయటికి తీసుకురావాలి, వీళ్ళు ఈ సమస్యలో ఉన్నారు, దీనికి నేను జవాబు ఏం తీసుకెళ్ళాలి, వీళ్ళకి కోసం ప్రార్థన చేయాలా, ఏం చేయాలి
అని తిమోతి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ మీ సంఘము గురించి తిమోతి ఆలోచిస్తున్నాడు కదా, చింతిస్తున్నాడు కదా. చింతించేవాడు ఏం చేయాలి? ఓకే ఓకే ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. అదే తిమోతి చేయాలి కదా. వాళ్ళకి ఎలా చేస్తాడు? వాళ్ళకి సహాయం ఎలా చేస్తాడు? వాళ్ళకి సహాయం చేయాలంటే ఏం చేయాలి? సరే మా ప్రార్థన అమ్మ, నేను ఎప్పుడు చెప్పే మాట, క్రైస్తవ జీవితం మనకు కొన్ని విషయాలు అలవాటు అయిపోయినాయి. ఏంటయ్యి? మొదటి ప్రార్థన, దేవుని చిత్తము. నిజమే, ప్రార్థన చేసాము, దేవుడు మనకి సరే. దాని గురించి మనం ఇవాళ నేను చెప్పాలనుకున్న మాట అదే. ఒక క్రైస్తవునిగా మూడో విషయం ఏం చెప్పాను? ఎదుటివాడి జీవితంలో నేనేమన్నా వాడి జీవితం బాగుపడడానికి నేనేమన్నా విత్తుతున్నానా? అది ప్రార్థన చేస్తుండగా దేవుడు మనకి బయలుపరిచేది. మనం అది చేయాలి. ఓకే, ప్రార్థన తప్పేం కాదు, కానీ దానికన్నా చేయాల్సింది ఉంది. దావీదు ప్రార్థన చేశాడా? గొలియాతుని వెళ్ళి చంపాడా? చంపాడా? యోసేపు ప్రార్థన చేశాడా? వెళ్ళి ఐడియా ఇచ్చాడా? మనం ప్రార్థన చేస్తాము, ప్రార్థనలో ఐడియా. దావీదు ప్రార్థన చేశాడు, సొల్యూషన్ ఎవరికి ఇచ్చాడు? దేవుడు. ఎవరికి ఇచ్చాడమ్మా? యోసేపు ప్రార్థన చేశాడు, కరువు కాలంలో, కష్టకాలంలో ఐడియా ఎవరికి ఇచ్చాడు? మీరు ప్రార్థన చేస్తాను అన్నారు, జవాబు ఎవరికి ఇవ్వాలా? ఆ సమస్యల్లోంచి బయటికి తీసుకురావాల్సిన ఐడియా ఎవరికి ఇవ్వాలి? అది మన కోసమా? ఎవరి కోసం ప్రార్థన చేసాం? అప్పుడు ఆ ఐడియాని ఏం చేయాలా? మాట అర్థమవుతుందా? సరే, 2వ అధ్యాయము 3 నుంచి చదువుదాం. ఎదుటి వాని క్షేమం కోసం ఏం చేయాలి, అసలు నేను ఎలా ఉండాలి అనేది ఆ 3, 4, 5, అదే 2వ అధ్యాయము 3, 4, 5లో స్పష్టంగా రాసింది. అమ్మ అందరు చూస్తున్నారా? 3వ వచనం చదువునా. కక్ష చేతనైనను. ఓకే, ఏమీ చేయక. ఓకే, 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 స్తోత్రం. ఏం చేయాలంటమ్మా? సరే, ఎదుటి వాని జీవితంలో మనం చేయాల్సింది ఏంటో చూద్దాం. ముందు ప్రార్థన, తప్పులేదు. 2, మన పక్కనున్నవాడి, మన పక్కన సంఘములో ఇక్కడ కూర్చున్న వాళ్ళు మన పక్కన మొదలుకొని మనము రోజు ఎవరినైతే కలుస్తామో వాడి జీవితం వరకు వాడి కష్టాన్ని మన కష్టంగా భావించి ప్రార్థన చేస్తున్నామా? మొదటి విషయం. 2వది, వాడు దారి తప్పిపోతుంటే చెప్తున్నామా లేదా? మనం చాలామంది చెప్తాం. ఎలా చెప్తామంటే మనల్ని మనము నీతిమంతుడే, నేను పర్ఫెక్ట్ అని మనల్ని మనం పెట్టుకొని ఎదుటి వాడికి చెప్తాం. దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ 3 వచనాల్లో మన ఎదుటి వాడి కోసం ప్రార్థన చేయాలి. చాలామంది ప్రార్థన చేసి అయిపోయింది అనుకుంటారు. కాదు, మనం ప్రార్థన చేయాలి. ఎదుటివాడి సమస్యలో ఉంటే నీ చేతనైనంత సహాయము, అది ధనము విషయంలోనే కానీ ఏ విషయంలోనే కానీ ఎదుటి వాడికి ఉపయోగపడాలి. 3వది, ఎదుటివాడు తప్పు చేస్తుంటే ప్రేమతో సరి చేయాలి. 4వది, ఎదుటివాడికి కృంగిపోతుంటే ఆడు పాపంలో ఉన్నాడా, నువ్వు పాపం చేసావు అని చెప్పి ఆడి మీద రాయేయొద్దు. ఆడి పాపంలోంచి బయటికి రావడానికి యేసుప్రభు వారు ఒక అమ్మ పాపం చేసి ఆయన ముందుకు తీసుకొచ్చారు. యేసుప్రభు వారు ఏం చెప్పారు? యేసుప్రభు వారికి మనకన్నా వాక్యం తెలుసు. ఎంత వాక్యం చెప్పాడు ఆయన? ఏం చెప్పారు? కరెక్టే అమ్మ. వాళ్ళకేం చెప్పారు కదమ్మా, ఆ అమ్మని ఏం చేశారు యేసుప్రభు వారు? ఓకే, అది ఎదుటివాడు పాపం చేస్తుంటే పాపము ఎలా చేయకుండా ఉండాలో వాక్యము నీకు తెలుసు కాబట్టి ఆడికి చెప్పాలి. మాకే తెలియదండి, మేమే పడుతున్నాం. ఇంతకుముందు చెప్పాను, మన డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆవిడ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు కాలు నొప్పితో మొత్తం చెప్పాడు. కాలు నొప్పి కనిచి లాగుతుందండి, కాలు బాగా సురుగులు అవుతున్నాయి, మంటలు వస్తున్నాయి, అన్నీ విన్నాడు. పావుగంట చెప్పిన తర్వాత అబ్బా సేమ్ ఇదే సమస్య నాకు కూడా ఉందయ్యా అన్నాడు డాక్టర్. ఆడికి ఎలా ఉంటుంది? వచ్చినోడికి కోపం వస్తుంది కదా. నేను పావుగంట ఎంతసేపు చెప్తే అదే సమస్య నాకు కూడా ఉందంటావేంటి? పాపం చేసేవాడు వాడికి లోకం ఎలా చెప్పదు. ఎందుకని? లోకానికి కూడా పాపం అని తెలీదు. కనీసము నీకు కూడా ఆ విషయము, నీకైనా నాకైనా కానీ ఆ విషయము అదే పాపం రా, అక్కడి నుంచి బయటికి రావాలరా
అని చెప్పడానికి ముందు మనకు ఒకటి ఉంటుంది, మనం చేసిన ఆడేమని అంటాడేమో అని ఒకటి. 2, మనకి ఆ ఎదుటి వ్యక్తిని పాపంలోంచి బయటికి ఎలా తీసుకురావాలో మనకు తెలియదు. మనకు తెలిసిందల్లా ఏంటంటే అయితే పాపం అని చెప్తాం. 2, ప్రార్థన చేసుకొని చెప్తాం. 3, నువ్వు అలా చేయకూడదు, నువ్వు దానికి నరకానికి వెళ్ళిపోతావు అని చెప్పి ఆడిని భయపెట్టేసి ఓరి బాబు ఇది వేసే వద్దు నాకేమొద్దు అని చెప్పి పారిపోయేలా చేస్తాం. దేవుడు చెప్తున్న మాట ఇది కాదు. సాక్షాత్తు యేసు ప్రభు వారు ఆయన నరకము గురించి చెప్పిన మాట కంటే, అరే పాపాన్ని మీరు జయించారు, పాపాన్ని మీరు ఎలా జయించాలో నా దగ్గర నేర్చుకోండి, నా కాడిని నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి, నా కాడిని మొయ్యండి అనే మాట ఎక్కువ ఉంది. మన ఎదుటి వాడి జీవితంలో విత్తాల్సింది ఏంటంటే వాడి సమస్యలకి ప్రార్థన చేయడం. దేవునికి ఏమైనా సమాధానం చెప్పాడా, వెళ్ళి వాళ్ళకి చెప్పు. అరే పాపంలో నలిగిపోతున్నాడు, సువార్త చెప్పు. వాడి పాపంలోంచి బయటికి రావాలంటే వాక్యంలో శక్తి ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు శక్తి కలిగిన వాడు అని చెప్పాలా. ఇవన్నీ మనం చేస్తాం, కానీ ఈ 3 వచనాల్లో ఎలా చేయాలి ఎలా చేయకూడదో చెప్తున్నాడు. 3వ వచనం చదవమ్మా. చదవాలి 3వ వచనం చదవమని కానీ చదవనా. కక్ష చేతనైనను, ఓకే, చాలా ఒక్క నిమిషం మా ఏ మనసు మనకు కలిగి ఉండకూడదు. నా వైపు చూడండి. చాలా మంది ఎదుటివాడికి సహాయం ఎలా చేస్తారంటే, నేను నా లైఫ్లో చాలా మంది మా ఫ్రెండ్స్ని చూసా, మీకైనా తెలిసే ఉంటుంది. ఎలా అంటే నాకు అవసరమైనప్పుడు ఈయన నాకు సాయం చేయాల, కాబట్టి ఈరోజు వీడికి అవసరం వచ్చింది కదా నేను సహాయం చేస్తా, కాబట్టి వాడికి ఏం తెలియాలా, వాడికి గుచ్చుకోవాలి. ఏం చేయాలంట, నేను అవసరమైనప్పుడు నాకు సహాయం చేయలేదు కాబట్టి ఈడు అవసరం వచ్చినప్పుడు నేను సహాయం చేస్తాను ఇతని అవసరానికి, కాబట్టి తనకి గుచ్చుకుంటుంది, లేకపోతే బుద్ధి వస్తుంది. నా మాట అర్థమవుతుందా? దేవుడు అలాగే చేయొద్దు అంటున్నాడు. కక్ష చేత అలా చేయొద్దు. ఇంకొకటి వృధాతిశయము చేతనైనను అంటే ఏంటమ్మా, పనికి రాని అతిశయము. నేను గొప్పోని కాబట్టి చేశాను అని చాలామంది చెప్పుకుంటున్నారు. చేసి పేపర్లో ఫోటోలు ఇది వేసుకుంటారా లేదమ్మా? యేసు ప్రభు వారు చెప్తున్న మాట అదే. సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎదుటివాడి జీవితంలో నువ్వు ఎదుటివాడు బాగుపడాలి, ఎలాగైనా బాగుపడాలని నువ్వు ఎంతైనా ప్రయత్నం చేయి. తిమోతి చెప్తున్న మాట చింతించుచున్నాడు అంటే ఎదుటివాడు నష్టపోతుంటే ఇతనికి బాధ కలుగుతుంది. నా మాట అర్థమవుతుందా? ఎదుటివాడి బాధని, ఎదుటివాడి కష్టాన్ని నాకేం పట్టనట్టుగా ఉంటే దేవుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు. ఏం చెప్తాడు? ఎందుకు తెలుసా? నీకు కలిగిన నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నేను నీకు మందిచ్చా, నీ జీవితం కృంగిపోతున్నప్పుడు నేను నీకు మందిచ్చా. ఆ మందేంటమ్మా? సిలువ, యేసయ్యే. నువ్వు పొందుకొని ఈరోజు రక్షణ పొందుకున్నాడు నీ పక్కనోడు, కానీ రక్షణలో ఉన్న శక్తిని పొందుకోలేక నలిగిపోతా ఉన్నాడు. కనీసం వాడి గురించి నువ్వు పట్టించుకోవట్లేదు. చాలామంది సంఘంలోనే కానీ బయటనే కానీ పక్కనోడు ఏంటి, అసలు పక్కనోడు సమస్య ఏమైనా ఉందా? ఇక్కడ ఎవరు ఎంతమంది ఈ సంఘం ఇక్కడున్న వాళ్ళ పక్కనోళ్ళ గురించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది చేస్తున్నారు నాకు తెలియదు. కానీ దేవుడు ఈరోజు స్ట్రైట్గా మీకు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఆ పని చేయకపోతే రేపనే రోజు మీకోసము దేవుడే నిలబడ్డు. ఎందుకు తెలుసా? నేను నీకోసం నిలబడ్డా, నువ్వెవరి కోసం నిలబడ్డావు? కనీసము నువ్వు పొందుకున్న రక్షణ గురించి, నీ కలిగిన క్షేమం గురించి ఎదుటోడికి చెప్పావా? ఎదుటోడు కష్టంలో కనీసం ప్రార్థన చేయడానికి నిన్ను సిద్ధపరుచుకున్నావా? దేవుడు వేస్తున్న ప్రశ్న. తిమోతి ఎదుటివాడి కష్టాన్ని బట్టి చింతిస్తున్నాడు అంటే, అరే పాపం ఇలా నలిగిపోతున్నారా, ఇలా పాపం నుంచి బయటికి రావట్లేదు, ఇలా జీవితం ఎలాగా, ఇలా అప్పుల సమస్యలు, ఇలా రక్షణ పొందుకున్నారు కానీ ఈ రక్షణకి తగినట్టుగా వాళ్ళు దేవుని శక్తిని అనుభవించలేకపోతున్నారు, ఇలా పరిస్థితి ఏంటి అని నీకు బాధ కలుగుతుందా ఎదుటివాడిని చూసి? అలా కలుగుతుంది అంటే నువ్వు దేవుని యేసు ప్రభు శిష్యుడివి. అలా కలగట్లేదా? దేవుడు బిడ్డవి కాదు, నువ్వు యేసే శిష్యుడివి కాదు అని నేను చెప్పను, కానీ అవ్వడానికి ప్రయత్నించాలి. ఏం చేయాలి? అలా చేయగలిగితేనే నువ్వు యేసు ప్రభు శిష్యుడివి అయితేనే, నేను యేసు ప్రభు శిష్యులం అయితేనే మన జీవితము సక్సెస్ఫుల్, లేకపోతే రక్షణ పొందుకున్నాము, దేవుని బిడ్డలము అనడానికి నిదర్శనంగా ఉంటుంది. లేకపోతే దేవుడిచ్చే దీవెనలు ఇక్కడ కానీ పరలోకంలో కానీ పొందుకోము. నేను ఒక ప్రశ్న వేస్తాను. సంవత్సరాలుగా భక్తి జీవితం వేసాం, భక్తి జీవితం నడిపించుకుంటూ వచ్చాం.
మన భక్తి జీవితం ఎదుటివాడు, నేను చెప్పాను ఒకరోజు, రాబోయే రోజుల్లో ఒక తరం వస్తుంది, అది మీ మనవల్ల పిల్లల ఎవరో తెలియదు. ఇన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నావు కదా, నీ జీవితంలో మార్పేది అని ఎవరు అడుగుతారు? వాళ్ళే అడుగుతారు, వచ్చే తరమే అడుగుతుంది. ఇన్ని సంవత్సరాలు భక్తి జీవితం చేస్తున్నాము, మన జీవితంలో నిజంగా దీవెన, ప్రశాంతంగా సమాధానంగా బతుకుతున్నాము అనే ఆలోచన ఏమైనా ఉందా? ప్రశ్న. నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నేను అంతా బాగుందండి, సమాధానంగా బతుకుతున్నానంటే నేనే ఒప్పుకుంటానమ్మా, నువ్వు సరైన భక్తి జీవితం చేస్తున్నావు, అయ్యా నువ్వు సరైన భక్తి జీవితం చేస్తున్నావు, అంతేగాని నేను తప్పుపట్టను. కానీ సమాధానం లేకుండా జీవితము ఆశీర్వాదకరంగా మారకుండా, ఆత్మీయంగాను, ఆర్థికంగాను, భౌతికంగాను ఏ రకంగా ఆశీర్వాదకరంగా మారట్లేదా? దేవుడు వేస్తున్న ప్రశ్న, నువ్వు నా శిష్యురాలిగా ఉండట్లేదు. అందుకనే ఇలా ఉంది జీవితము. సమాధానం లేకుండా ఆ కొట్టిమిట్టాడడానికి కారణం ఇదే. యేసయ్యకి శిష్యులుగా మారలేకపోతున్నాము. యేసయ్య శిష్యులుగా మారాలంటే మూడు విషయాలు ఇక్కడ రాసున్నాయి. దాంట్లో మొదటిది, నీ పక్కన వాడు ఎవరైనా కానీ, నేను మొన్న వారం సెమినార్కి వెళ్ళాం, అక్కడ దైవజనుడు ఒక మాట చెప్తున్నాడు, భయంకరమైన పాపంలో ఉన్న వాడిని చూసైనా కూడా నువ్వు వచ్చి అనుకోవద్దు, ఎందుకంటే సాక్షాత్తు దేవుని స్వరూపము. రెండోది, ఆయన గురించి కూడా దేవుడు రక్షణ, యేసు ప్రభు వారు ప్రాణం పెట్టాడు. నువ్వు ఎవరిని చేయాలని అనుకోవడానికి లేదు, అతని జీవితం ఎలా బాగు చేయాలి అనేది నీ నా ఆలోచన ఉండాలి. తిమోతి యేసు ప్రభు శిష్యుడు, ఇతన్ని బట్టి దేవుడు ఘనపరచబడ్డాడు అనడానికి కారణం ఏంటంటే, మొదటిది ఎదుటి వాడిని జీవితాన్ని చూసి, ఎదుటి వాళ్ళలో ఉన్న సమస్య ఏదైనా కానీ అతని జీవితం బాగుపడాలి అని ఎంతో చింతిస్తున్నాడు, దానికోసం ప్రయత్నిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవుడి దగ్గర నుంచి సమాధానం వచ్చి, అయ్యా నిన్ను దేవుడు ఎలా చేయమంటున్నాడు, అయ్యా ఇదిగో వాక్యంలో ఎలా ఉంది, నువ్వు ఇలా చేయి, నువ్వు ఇలా సరి చేసుకో. ఇదంతా కక్ష చేత కాదు, వృధా అతిశయము, నేను గొప్పవాడిని, నేను నీతిమంతుడిని, నాకు వాక్యం తెలుసు అని అనిపించుకోవడానికి కాదు, లేకపోతే నువ్వు తప్పు చేసావు కదా అందుకే నీకు ఇలా జరిగింది అని కక్ష సాధింపుగా కాదు. ఎలా చేయాలో చెప్తున్న మాట, వినయ మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడు. ఈ మాట అర్థం చేసుకోవాలమ్మా. వినయ మనస్సుతో, ప్రేమతో ఎదుటి వాడిని యోగ్యునిగా ఎంచాలి. ఎదుటి వాడిని ఎందుకు యోగ్యునిగా ఎంచాలి చెప్పాలి, ఫాస్ట్గా ఆన్సర్ చెప్పాలి. నాకంటే బ్లెస్సీ కానీ రేష్మా కానీ నాకంటే యోగ్యులని నేను ఎందుకు ఎంచుకోవాలి? మొదటిది, ఎదుటివాడు దేవుని స్వరూపము, పోలిక. రెండు, ఆ వ్యక్తి గురించి యేసయ్య చనిపోయాడు అంటే యేసయ్య దృష్టిలో నా మీద ఎంత విలువ ఉందో ఆయన మీద కూడా అంతే విలువ ఉందా లేదా యేసయ్యకి? కాబట్టి ఎదుటి వ్యక్తిని ఎదుటి వ్యక్తి బాగుపడడానికి నేను ప్రార్థన చేస్తానా, వెళ్ళి మాట్లాడతానా, స్వార్థ చెప్తానా, ఇంకేమైనా చేస్తానా? ఏ వాక్యములో ఉన్న వాక్యానుసారంగా ఏ జవాబైనా అతనికి నేను చెప్తానా? అతను ఎలా చెప్పాలి అంటే, అతను కూడా దేవుని బిడ్డే, యేసయ్య అతని కోసం చనిపోయాడు, యేసయ్య రక్తము అతను బట్టి వృధా అవ్వకూడదు, అది ఖచ్చితంగా అతని మీద పని చేయాలి అనే ఆశతో చెప్పాలి. తర్వాత 4వ వచనం గమ్మ, ఓకే, ఏం చూడాలమ్మా? ముందు ఎవరి కార్యాలు చూడాలి, తర్వాత ఎలా చెప్పగలం? ముందు మన కార్యాలు, తర్వాత సొంత కార్యాలని అమ్మా. రైట్, చాలామందికి ఇది అర్థం కాదు. ముందు సొంత కార్యాలు చేయాలి, కానీ సొంత కార్యాలు 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినా కూడా చాలామంది ఇంకెక్కడ ఉంటారంటే సొంత కార్యాల్లోనే ఉంటారు. తప్పు. రోజులో 24 గంటలు నీ కోసం ఎంత పని చేసుకున్నావో ఎదుటి వాడి కోసం అంతే పని చేయాలి. ప్రార్థన చేస్తావా, ఫోన్ చేసి మాట్లాడతావా, నీ చుట్టాల్లో మన చుట్టాలు తెలుసు కదా, ఎవరికి రక్షణ లేదో, ఎవరు ఏ సమస్యతో ఉన్నారో చాలామందికి నా కోసం ప్రార్థన చేయి అనడానికి నోరు రాదు, కానీ మనకు తెలుసు వాళ్ళ జీవితంలో ఎంత నష్టంగా ఉందో. ఫోన్ చేయి. నీ జీవితం గురించి నువ్వెంత ప్రార్థన చేసుకుంటావో ఎదురువాడ కష్టంగా ఉన్నప్పుడు ఫోన్ చేయి, అమ్మా ఏంటి నీ పరిస్థితి, నీ కోసం నేను ప్రార్థన చేస్తాను. ఎంత అన్యుడైనా కానీ నీ కోసం ప్రార్థన చేస్తానంటే మనసులో నమ్మినా నమ్మకపోయినా పర్లేదంటాడు, చెయ్యి అంటాడు. అంతేగాని నా దేవుడు నాకున్నాడు నువ్వు చేయమాక అండు. ఎందుకని? ఆ కష్టం పోవాలాడికి. అర్థమవుతుందమ్మా? వాళ్ళ జీవితాలు కష్టాన్ని బట్టి, శ్రమను బట్టి వాళ్ళ హృదయాలు దున్నబడి ఉన్నాయి. మనం విత్తనం వేయాలంటే ఏం చేయాలమ్మా? ముందు పొలాన్ని ఆల్రెడీ కష్టంలో ఉన్నవాడు హృదయం దున్నబడింది, ఇప్పుడు నువ్వు విత్తనాలు వేయాలి. ఫోన్ చేయి,
ఫోన్ చేసి, అయ్యా నీ సమస్యకి నేను ప్రార్థన చేస్తున్నా, నువ్వు ఈ సమస్యలో ఉన్నావు కదా, యేసయ్యకి నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఖచ్చితంగా నీకు ద్వారం తెరుస్తాడు. మన చుట్టాల్లోనే కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంతమంది అలా లేరు? నా మాట అర్థమవుతుందమ్మా? ఎంతసేపు మన జీవితము, మనము, మన ఇల్లు, ఆ ఇంటి నుంచి మన మనసు బయటికి రావాలి. అందుకే కింద మాట చెప్తున్నాడు, 15వ వచనం చదువు నాన్న. 15వ వచనం, సారీ నాన్న, 5వ వచనం. చాలమ్మా. ఎవరిలాంటి మనసు కలగాలంట? ఎందుకు? క్రీస్తు యేసు మనసు ఎందుకు కలిగి ఉండాలా? రైట్. ఆ 6 నుంచి 6 నుంచి చదువు నాన్న. 6 to 8 చదువు. ఓకే 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 ఓకే. చాలమ్మా. ఇప్పుడు నేను ఫాస్ట్గా మాట చెప్తాను. క్రీస్తు యేసు కలిగిన మనసు మీకు కలిగి ఉండండి. ఎందుకు కలిగి ఉండాలా? యేసయ్య లాంటి మనసు నాకు ఎందుకు కలిగి ఉండాలి? అవునమ్మా, ఎందుకు కలిగి ఉండాలి? నేను యేసయ్య మనసు ఎందుకు కలిగి ఉండాలి? యేసయ్య నాలో ఉన్నాడు కాబట్టి. ఓకే, యేసయ్య బిడ్డలం కాబట్టి, యేసయ్య నాలో ఉన్నాడు కాబట్టి, యేసయ్యకి ఎలాంటి మనసు కలిగిందో మనకి అలాంటి మనసు కలిగి ఉండాలి. యేసయ్యకి ఎలాంటి మనసు కలిగిందో ఇక్కడ చూద్దాము. క్రీస్తు యేసుని కలిగిన ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడే దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. యేసు ప్రభువారు భూమి మీదకి రావడానికి ఏం వదులుకున్నాడు? ఆయన దేవుని తండ్రితో సమానంగా కూర్చొనే స్థాయి వదులుకొని ఎవరి కోసం వచ్చాడు? నా కోసం, నీ కోసం వచ్చాడా లేదా? తర్వాత మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. రిక్తుడు అనే మాటకి అర్థం ఏంటంటే తన్ను తాను ఖాళీ చేసుకున్నాడు. తను నాకేం లేదయ్యా, నేను దేవుణ్ణే, కానీ సిలువ మీద శ్రమ, నేను దేవుడికి నొప్పి ఉంటుందమ్మా? దేవుడికి బాధ నొప్పి ఉంటుందా? అసలు దేవుడికి మరణం వస్తుందా? మరి యేసయ్యకి వచ్చిందిగా. అంటే ఏం చేసుకున్నాడంటే, ఇది బాగా అర్థం చేసుకున్నామ్మా యవనస్తులు, బయట ఎవరిని అడిగితే చెప్పాలి, యేసు ప్రభువారు దేవుడా మనిషా? అమ్మా, రెండు అంటే ఎలా చెప్తారు అమ్మా? అంటే శరీరం, ఆయన శరీరం దేవుడి శరీరం కాదా? ఓకే, ఈ మాట గుర్తుంచుకోండి. యేసయ్య 100% దేవుడు, 100% మనిషి. ఆ మాట అర్థమైందమ్మా? ఆయన 100% దేవుడు, 100% మనిషి. ఇది ఎలా లెక్క కుదురుతుంది అంటే లెక్కలు తెలియాల్సిన అవసరంలా, వాక్యంలో ఉన్న సత్యం తెలిస్తే చాలు. ఓకేనమ్మా? ఇది 100% మ్యాన్, 100% గాడ్. ఓకే, ఇక్కడ యేసయ్య చెప్తున్న మాట, దేవుని సమానమైన స్థాయి అంటే ఆయనే దేవుని స్థాయి, అది వదిలి కిందకు వచ్చాడు. మొదటిది గుర్తుపెట్టుకోండి, ఆయన స్థాయి వదులుకున్నాడు. 2, తన్ను తాను ఖాళీ చేసుకున్నాడు. దేవుడిగా మరణము ఆయన్ని జయించలేదు, కానీ నీ కోసం, నా కోసము తన అధికారాన్ని లేకపోతే తనని ఖాళీ చేసుకున్నాడు. తనలో ఉన్నది ఖాళీ చేసుకున్నాడు, స్థాయి వదులుకున్నాడు. తన్ను తాను ఏమీ లేనివాడిగా సున్నాగా మార్చుకున్నాడు. తర్వాత ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై. శిలువ మరణము పొందినంతగా ఎవరికి విధేయత చూపించాడు? ఆయన విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. 4 విషయాలమ్మా. ఎదుటివాడి కష్టాల్లో నేనెందుకు దాన్ని పట్టించుకోవాలి? ఎదుటివాడి కష్టంలో ఉన్నప్పుడు, ఎదుటివాడి జీవితంలో ఎదుటివాడి జీవితం బాగుపడడానికి నేనెందుకు కష్టపడాలంటే, యేసయ్య కలిగిన మనసు మనం కలిగి ఉండాలి అని వాక్యం చెప్తుంది. యేసయ్యకి ఎలాంటి మనసు కలిగిందంటే, వీళ్ళ పాపంలో ఉన్నారు, మాట వినలేదు, ఆదాము దగ్గర నుంచి చూస్తున్నాను, 4,000 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ ఎవడు సరైన భక్తిలో లేడు అని దేవుడు వదిలేలా. ఆయన స్థాయి వదులుకొని ఎందుకు పనికిరాని నా కోసం వచ్చాడు, స్థాయి వదులుకున్నాడు. అదే పనికిరాని మనిషి కోసము తన్ను తాను రిక్తునిగా చేసుకొని ప్రాణం పెట్టాడు, దెబ్బలు తిన్నాడు. తర్వాత
నా పాపం కోసము తండ్రి అయిన దేవుడు ఒక ప్రణాళిక వేస్తే వాళ్ళ పాపం చేస్తే నన్ను చంపేస్తానంటావేంటయ్యా అని అనలేదు. ఎదుటి వాని కోసం తన ప్రాణం పెట్టినంత విధేయత చూపించాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. ఈరోజు చాలామంది పేదరికం నుంచి మొదలయ్యి దేవుడు ఆశీర్వదిస్తే మంచి స్థాయికి వెళ్తారు, తన కింద ఉన్న వాడిని పట్టించుకోరు. అలాంటి వాళ్ళు మన జీవితంలో ఎక్కడ కనిపిస్తారా లేదమ్మా? ఎక్కడి నుంచి మొదలయ్యావో అది మర్చిపోయి ఈరోజు స్థాయి మారిపోయేసరికి ఎంతోమంది తృణీకరిస్తూ ఉంటారు. ఒకప్పుడు పాపంలో ఉన్న నువ్వు నేను దేవుని కృపను బట్టి కనీసము భక్తి జీవితంలోకి వచ్చి ఎదుటివాడు పాపం చేయగానే నువ్వు నాతో పాటేంటి, నువ్వు నేను సమానం ఏంటి అన్నట్టుగా స్వనీతిలో బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఒక మాట చెప్తానమ్మా, నాలో ఏ తప్పు లేదు, నేను పర్ఫెక్ట్ అనుకుంటే దేవుడు మనలో ఉన్న తప్పుని బయటికి చూపిస్తాడు, నలుగురు చూపిస్తాడు. ఏం చెప్పానమ్మా? స్వనీతి. యోబు అదే చేసిన తప్పు. యోబు గురించి పక్కన పెడదాం. సాక్షాత్తు పౌలు గారు మాట మాట్లాడుతున్నారు, నేను భక్తిపరుణ్ణే, కానీ దేవుడు నాకు ఈ ముళ్ళు ఎందుకు పెట్టాడంటే నాలో అతిశయం ఉందని చెప్తున్నాడు ఆయన. స్వనీతి. నేను నాకంటే భక్తిపరుడు ఎవరు లేరని చెప్పి ఎదుటి వాడిని తృణీకరిస్తా నువ్వు మాట్లాడుతుంటే దేవుడు నీ తప్పునే ఎదుటి వాడికి చూపిస్తాడు. మరి ఇంకోసారి నోరెత్తావు ఆ వ్యక్తి ముందు. నా మాట అర్థమవుతుందా? దేవుడు తను తాను స్థాయి తగ్గించుకొని తను తాను రిక్తునిగా చేసుకొని తన స్థాయి తగ్గించుకున్నాడు, తను తగ్గించుకున్నాడు. నేనెందుకు వీళ్ళ తప్పు చేస్తే నేనెందుకు రక్తం చిందించాలి అని అనుకోలేదు. ఈరోజు ఎదుటి వాడి కష్టంలో ఉంటే ప్రార్థనే కానీ సహాయమే కానీ ఆర్థికంగా డబ్బు ఇచ్చి మన దగ్గర ఉన్నది కొంచెమైనా ఎదుటివాడి కష్టంలో మనం సహాయం పొందలేకపోతే ఎదుటివాడిని వాడు కృంగిపోతుంటే కనీసం వాడి దగ్గరికి వెళ్ళి వాక్యానుసారంగా ఎంకరేజ్ వాడిని ఉత్సాహపరిచే మాట మీరు ఇవ్వలేకపోతే యేసయ్య శిష్యులుగా మనం ఉండలేము. అలా ఉండని వాడు దేవునికి ఇష్టడిగా ఉంటాడు అని అనుకోవద్దు. సరే, 20 వచనం చదువుదామ్మా. 20 అయిపోయిందిగా, 21. అందరూ ఓకే. సొంత కార్యాలంటే ఏంటి? యేసు ప్రభు కార్యాలంటే ఏంటి? అమ్మా, యేసు ప్రభు కార్యం అంటే ఓకే అమ్మా, సొంత పని కరెక్టే. యేసు ప్రభు కార్యం అంటే సంఘంలో పని నీకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? పరిచర్య. ఓకే, పరిచర్యనా? సంఘంలో ఎంతసేపు ఆ పరిచర్యనా? ఇంకేం లేదా? అది మనం మొదట మనం చదివేశాం. సరే, 12వ వచనం 13వ వచనం చదవమ్మా. అదే 2వ అధ్యాయం 12-13. ఓకే ఓకే, చాలమ్మా. యేసు ప్రభు కార్యాలు అంటే సొంత కార్యాలు అంటే చెప్తాను. యేసు ప్రభు కార్యం అంటే సొంత కార్యం అంటే ఏంటో చెప్తాను. ఈరోజు చాలా మంది ఎందుకయ్యా కనీసం యేసయ్య దగ్గరికి కనీసం యేసయ్యని ఎందుకు ఆరాధిస్తున్నారంటే వాళ్ళ సొంత అవసరాలకి. దేనికోసమ్మా? ఎవరు ఏంటని నేను చెప్పను, కానీ చాలా మంది భక్తి ఎందుకు చేస్తున్నావయ్యా అంటే నేను భక్తి చేయకపోతే, నేను పొద్దున్న లేచి ప్రార్థన చేయకపోతే నాకే యాక్సిడెంట్ అవుతుందో అని భయంతో కొంతమంది చేస్తారు. కొంతమంది వాళ్ళకి కావాల్సినది పొందుకోవడానికి దేవుడి దగ్గరికి వెళ్తారు. నా మాట అర్థమైందమ్మా? ఇవి సొంత కార్యాలు. దేవుడు చెప్తున్న మాట అంటే సొంత కార్యాలు మాత్రమే కాక అంటే మాకు ఇంకేం లేవా అండి? కాదు, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ చెప్తున్న మాట సొంత కార్యాలు కాక యేసు ప్రభు కార్యాలు కూడా చూడండి. ఇలా ఎవరు చేస్తున్నారంట? ఎవరమ్మా? తిమోతి చేస్తున్నాడు. తిమోతిని బట్టి మనం కూడా చేయాలి. తిమోతి చేయడం వల్ల ఏం జరిగింది? దేవుడి నామం మహిమపరచబడిందా లేదా? ఈరోజు నువ్వు నేను చేసినా కూడా యేసయ్య శిష్యురాల్ని అని అనుకుంటూ దేవుడి నామానికి ఘనత తెచ్చే పని చేయకపోతే మనం శిష్యులం కాదు. సొంత కార్యాలంటే అర్థమైందమ్మా? యేసు ప్రభు కార్యాలంటే అక్కడ 13వ వచనం రాసింది, 12 సగంలో ఉంది.
భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. రక్షణను కొనసాగించాలి భయముతోనూ వణుకుతోనూ. అంటే రక్షణ నేను యేసయ్యను అంగీకరించిన వెంటనే అయిపోయిందా, లేకపోతే జీవితకాలము దాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందా? అర్థమవుతుందమ్మా? రక్షణ పొందుకున్న నీవు పాపానికి నీ మీద అధికారం లేదు. నువ్వు యేసయ్య రాజ్యంలోకి వచ్చావు. పరలోకము వెళ్ళే వరకు నువ్వు ప్రతి విషయంలో పాపాన్ని జయించుకుంటూ పరలోక రాజ్యం వెళ్ళడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. చాలామంది సైతానికి నా మీద అధికారం లేదని రక్షణ పొందుకుంటారు, పరలోక రాజ్యం కోసం వెయిట్ చేస్తారు, కానీ సొంత రక్షణని కొనసాగించుకోలేని బలహీనతలో ఉన్నారు. నా మాట అర్థమవుతుందా? యేసు ప్రభు కార్యాలు అంటే మొదటిది, నేను నా అవసరం కోసం వెళ్ళట్లేదు. చాలామంది దేవుని వాడుకుంటారు. ఏం చేస్తారమ్మా? దేవుని వాడుకోవద్దు, దేవుడికి వాడబడండి. ఏంటమ్మా? దేవుని మనం వాడుకోకూడదు, మన అవసరానికి దేవుని వాడుకోకూడదు. దేవుడికి నేను వాడబడాలి అన్న ఆలోచనతో ఉండాలి. అది ఎక్కడ మొదలవుతుంది అంటే రక్షణతో మొదలవుతుంది. దేవుని యేసు ప్రభువుని అంగీకరించడం మొదలవుతుంది, పరలోక రాజ్యం వెళ్ళే వరకు ఉంటుంది. ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే మనం మొదట చదివని చూసామా, ఎదుటివాడి గురించి ఆలోచించండి, అదే నీ మీద నా మీద ఉన్న ప్రణాళిక. ఏంటమ్మది? నేను ఎదుటివాడి జీవితంలో ఎదుటివాడు బాగుపడాలని ప్రార్థన చేస్తాను, వాడికి సహాయం చేస్తాను, వాడి వాక్యం ద్వారా వాడిని బలపరుస్తాను. ఏది ఏమైనా ఆ వ్యక్తి కన్నీరు తుడవబడ్డానికి, ఆ వ్యక్తి కన్నీరు నవ్వుగా మారడానికి, సంతోషంగా మారడానికి నేను ఏదైనా చేస్తాను అనే మనసు ఉంది కదా, అదే నీ మీద నా మీద కలిగిన దేవుడికి కలిగిన ప్రణాళిక. ఆ ప్రణాళిక గుర్తించి నీ రక్షణ నువ్వు కాపాడుకుంటూ ఎదుటివాడి గురించి నీ జీవితం మీద దేవుడు ఏ ప్రణాళిక పెట్టాడో ఆ ప్రణాళిక నువ్వు కొనసాగిస్తుంటే నీ సొంత కార్యాలే కాదు, నువ్వు యేసు ప్రభు కార్యాలు కూడా చేస్తున్నట్టు. నేను ఎన్నో మార్లు ఈ మాట చెప్పాను. ఎవరో ఎక్కడ ఏడుస్తున్నారో తెలియదు, వాళ్ళ ఏడుపుకి సమాధానం నీలో పెట్టాడు దేవుడు. మనం ఎందుకు పుట్టాము అనే విషయం మనకు అర్థమైతే, ఓహో ఈ వ్యక్తుల కోసం దేవుడు నన్ను పుట్టించాడా, ఈ వ్యక్తుల యొక్క రక్షణకి, ఈ వ్యక్తుల యొక్క కన్నీటికి జవాబుగా నన్ను పుట్టించాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. మోషే పుట్టగానే ఆయన ప్రణాళిక ఏంటో అర్థమైపోయిందమ్మా మోషేకి. ఎప్పుడు అర్థమైంది? ఆయన ఎదుగుతున్నప్పుడు అర్థమైంది, కానీ ఆయన తొందరపడ్డాడు కాబట్టి 40 సంవత్సరాలు వేస్ట్ అయింది. పౌలుకి ఆయన పుట్టగానే ఆయన దేవునికి ఆయన మీద ఉన్న ప్రణాళిక అర్థమైపోయిందా? ఎప్పుడు అర్థమైంది? దమస్కు మార్గంలో యేసయ్యతో ఎప్పుడైతే ఎన్కౌంటర్ జరిగిందో, యేసయ్యని ఎప్పుడైతే కలుసుకున్నాడో, ఎప్పుడైతే నువ్వు నేను రక్షణలోకి వచ్చామో అప్పుడే మనకు కలిగాల్సిన విషయం ఏంటంటే, నా చుట్టుపక్కల శ్రమలో ఉన్న వాడిని సైతము నేను యేసయ్య దగ్గరికి నడిపించాలి, వాడి కష్టములో నేను ఖచ్చితంగా జవాబు ఇవ్వాలి. ఇది నీ మీద నా మీద ఉన్న ప్రణాళిక. సొంత కార్యాలు ఎంతసేపు నేను, నా కుటుంబము, నేను దీవించబడాలి, తప్పే లేదు. దేవుడు చెప్తున్న మాట అదే. నీ సొంత కార్యాలు మాత్రమే కాక ఇంకేం చూడాలంట? ఇతర కార్యాలు. అదే యేసు ప్రభు కార్యాలు. ఇతరులు అనే మాటకి యేసు ప్రభు కార్యాలు అనేది ఇంకోటి యాడ్ చేశారు. అంటే ఏంటంటే, నేను ఇతరుల కోసం పనిచేస్తానని కొంతమంది సొంత రక్షణ కాపాడుకోలేరు. ఏం చేయలేరమ్మా? కాబట్టి యేసయ్య కార్యము అంటే సొంత రక్షణలోకి రండి, రక్షణ కాపాడుకుంటూ ఎదుటి వాడి జీవితం బాగుకై ప్రయత్నించండి. ఇది యేసు ప్రభు శిష్యునికి కలిగి ఉన్న లక్షణము. మూడోదమ్మా 22వ వచనం చదువు. చాలా ఒక్క నిమిషం. ఎవరి యోగ్యత? తిమోతి యోగ్యత ఎవరు తెలుసుకున్నారు? ఎవరమ్మా? అక్కడ ఎవరికైతే ఆయన ఉత్తరం రాస్తున్నాడు ఫిలిప్పీలకి, ఒకడు నా ప్రశ్న వేస్తాను, యవనస్తులకే కానీ పెద్దవాళ్ళకే కానీ ఎవరికైనా కానీ, నాకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. యోసేపుని పోతీఫర్ ఇంటి మీద అధికారిగా పెట్టారా లేదా? ఓకే. తిమోతి యోగ్యత ఈ ప్రజలందరికీ తెలుసు అని పౌలు అంటున్నాడా? నా ప్రశ్న ఏంటంటే, నా యోగ్యత ఎవరికి వాళ్ళు అడగండి. నా యోగ్యత నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసా? నేను యోగ్యున్నా? పోతీఫర్ ఇంట్లో యోసేపుని పోతీఫరు మొత్తం నువ్వు చూసుకో అయ్యా, ఇంట్లో భార్య కూడా ఉంది, మొత్తం నువ్వు చూసుకో అని ఎలాగైతే యోసేపుని వదిలేశాడో, అలాగా ఈరోజు ఎవరైనా వచ్చి
తన కలిగిన ఉన్న సమస్తాన్ని మీద నిన్ను నన్ను అధికారిగా పెట్టగలడా? యోసేపు ఎంత యోగ్యత కలిగి ఉన్నాడో ఆ యోగ్యత మనలో ఉందా? నా ప్రశ్న అర్థమైందమ్మా? నాకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరంలా. ప్రశ్న అర్థమైతే ఆన్సర్ మీకే వస్తుంది. పోతీఫరు యోసేపుని తన అంతటి మీద అధికారిగా పెట్టాడా లేదా? అలా అదే స్థాయిలో నిన్ను నన్ను ఎవరన్నా వచ్చి నా కలిగిన దాని మీద అంతా నువ్వు అధికారిగా ఉండు అనే మాట మాట్లాడొచ్చా లేదా? ఆ యోగ్యత, యోసేపుకున్న యోగ్యత నీకు నాకు ఉందా? మన ప్రశ్న. ఒక్క నిమిషం ఎలా కూర్చున్నవారు అలాగే కూర్చొని ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. దేవా, నేను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నిన్ను చూపించే యోగ్యత నాలో ఉందా? నన్ను చూసి అరే ఈ అక్కలాగా, ఈ అమ్మలాగా, ఈ అన్నలాగా, లేకపోతే మా డాడీ లాగా, ఈ అక్కలాగా, ఈ చెల్లిలాగా, ఇదిగో నా కూతురులాగా నేను ఉండాలి. అటువంటి యోగ్యత నీకు నాకుందా? ఒక్క నిమిషం దేవుడి దగ్గర పరిశీలించుకుందాం. అలా లేకపోతే అందరికీ లేదు అని నేను ఈ ప్రశ్న ఇట్లేదమ్మా. అలా ఉన్నారు అంటే దేవునికి స్తోత్రం. లేకపోతే ఒక్క నిమిషం ప్రార్థించేద్దాం. దేవా, నన్ను క్షమించు, అయోగ్యతని క్షమించు. నేను ఎదుటివాడి ముందు నిన్ను బట్టి నువ్వు నాలో ఉన్నావు కాబట్టి యోగ్యుడిగా ఎలా మారాలో నాకు నేర్పించు. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఆమేన్. సరే, తర్వాత చదవమ్మా. 22వ వచనం. అతని యోగ్యత మీరెరుగుదురు. తర్వాత తండ్రికి ఓకే చాలమ్మా. ఎవరి గురించి చెప్తున్నాడు అక్కడ? అమ్మ వాక్యం అయిపోయింది. కరెక్ట్గా 5 నిమిషాల వాక్యం అయిపోతుంది. నా వైపు చూడండి. ఇంకా ఎవరి గురించి పౌలు చెప్తున్నాడు? అమ్మా, తిమోతి గురించి. ఏమని చెప్తున్నాడు? తిమోతిలో రెండు విషయాలు మాట్లాడుకున్నాం. మొదటిది ఏంటి అమ్మా? తిమోతికి ఉన్న మంచి లక్షణం మొదటిది ఏంటి? అందరి క్షేమ కోసం కష్టపడుతున్నాడు. 2, అది మొదటిదమ్మా. రెండోది యేసుక్రీస్తు కార్యం అంటే ఇతరులకు, అది మొదటి కూడా వచ్చింది. మరి రెండోది యేసుక్రీస్తు కార్యం అంటే ఏంటి? మన రక్షణ మనం కాపాడుకోవాలి. మొదటిది ఎదుటివాడి కోసం మనం కష్టపడాలా. 2, మన రక్షణ మనం కాపాడుకోవాలి. కష్టపడ్డం అంటే ప్రార్థన చేయడం, వాడికి డబ్బు అవసరమైతే డబ్బు ఇవ్వడం. ఆ డబ్బు గురించి నేను చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. మన దగ్గర 10,000 ఉన్నాయి. నా వైపు నాకు చాలా వినండి అమ్మా. 10,000 ఉన్నాయి. నాకు నా కుటుంబానికి 7,000 బాగా అవసరం. ఎంత అవసరం? 7,000 అవసరం. 3,000 ఇంకా 7 తీసేస్తే ఎంత ఉంటాయి? 10,000. ఆ 3,000 ఉన్నా లేకపోయినా నేను సర్దుకోగలను. ఏం చేయగలను? నా ప్రాణాల మీదకి వచ్చి, పీకల మీదకి వచ్చి సమస్య ఏం లేదు. కానీ ఖచ్చితంగా 7,000 మాత్రం నాకు అవసరం. మీ దగ్గరికి ఎవరైనా 5,000 అప్పు కావాలని అడిగారు, బాగా కష్టంలో ఉందండి, 5,000 అప్పు ఏంటి అని అడిగారు, మీరు ఎంత ఇవ్వాలి? ఇది బాగా అర్థం చేసుకోండి. మీరు ఎంత ఇస్తే తిరిగి అతను ఇవ్వకపోయినా మీరు అతన్ని తిట్టుకోకుండా, దేవా నీ పేరు చెప్పి ఇచ్చానయ్యా ఏంటిది అని దేవుని తిట్టకుండా ఎంతైతే చేయగలరో అంతే చేయండి. ఆ అవకాశం ఉండి కూడా చేయకపోతే వాక్యం చెప్తుంది, నీ సహోదరుడు నీ దగ్గర రొట్టె కావాలని వచ్చి నీ దగ్గర ఉన్నప్పుడు నీ దగ్గర ఉండి కూడా లేదని చెప్పొద్దు. అలా అని ఆడు 10,000 5,000 అడిగాడు కదండి అని మీ కూడా ఇచ్చేమాకండి. నా మాట అర్థమైందమ్మా? నా దగ్గర లేవనొద్దు. అయ్యా నా దగ్గర అంత లేవు, 3,000 అయితే నేను ఇవ్వగలను. లేదు మీ 2,000, ఇంకో 1,000 రూపాయలు కూడా మీకు వచ్చే అవసరమే. 2,000 లేదు 1,000 రూపాయలే. అయ్యా నేను 1,000 రూపాయలే నీకు సహాయం చేయగలను, మిగిలింది నాకు అవసరము. నా మాట అర్థమవుతుందమ్మా? అంతేగాని ప్రార్థన చేయాలి అదొక్కటే జవాబు కాదు. బైబిల్లో ఉంది, ఎవరైనా చలితో వణుకుతుంటే ఆడి దగ్గరికి వెళ్ళి అయ్యా దేవుణ్ణి నమ్ముకో, ప్రార్థన చేసుకో అంటే చలి తగ్గుతుందా? ఏం చేయాలి? మనకున్న దుప్పటి ఒకటి ఇవ్వాలి. బైబిల్ అదే చెప్తుంది. ఎదుటివాడి కష్టములో జవాబు రావాలి, నువ్వు ప్రాకులాడాలి. చింతించుతున్నాడు అని రాస్తుంది ఇక్కడ. సరే, 3వ వచనము, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. ఎవరికి సేవ చేసినట్టు చేశాడంట? పౌలుకి. ఎవరు చేశాడు? తిమోతి తండ్రికి సేవ చేశాడు. ఎలా చేశాడు?
ఓకే, తండ్రికి సేవ చేసేటప్పుడు కాళ్ళు నొక్కమన్నాడు. అమ్మ తండ్రి కాళ్ళు నొప్పులు ఇచ్చినాయి, కాళ్ళు నొక్కమన్నాడు. కాళ్ళు నొక్కిన తర్వాత పైసలు అంటామా వెళ్ళి? ఎందుకనో? తండ్రి కాబట్టి ఇది నా బాధ్యత. అవునా? ఏ పని చేయమంటున్నాడు? బాధ్యతగా తండ్రికి చేసినట్టుగా ఏ పనిలో సహకరించమంటున్నాడు? సువార్త వ్యాపకం అంటే ఏంటమ్మా? ఏ పనిలో ఉండాలంట? తండ్రికి కుమారుడు సాయం చేసినట్టు ఏ పనిలో సాయం చేయాలి? సువార్త వ్యాపకము అంటే సువార్త ప్రచురింపబడ్డానికి తండ్రికి ఎలా సహాయం చేస్తాడో తిమోతి, అలాగే ఒక తండ్రికి చేసినట్టుగా సువార్త పనిలో చేశాడంట. అంటే సువార్త పని చేసి నాకు పైసలు, నేను నా సమయాన్ని ఖర్చు పెట్టా, జాబ్ చేసుకుంటే నాకు డబ్బులు వచ్చాయి, ఇప్పుడు నాకు డబ్బులు అన్నాడా? సువార్త వ్యాపకం నుంచి పనిచేయడము. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠము, మనము సువార్త పని విషయంలో తండ్రికి చేసినట్టుగా చేయాలి. ఎవరు చేయాలమ్మా? ఆ తండ్రి ఎవరు? యేసయ్య. మరి యేసయ్య చేస్తున్నానండి, ఏ విషయంలో చేయాలంట? నేను దశమ భాగాలు ఇస్తానండి, ఆ రోజు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటాను, బైబిల్ చదువుకుంటాను, ఆదివారం సంఘానికి వస్తున్నాను, ఇంకేం చేయాలి? అక్కడ రాస్తున్న మాట స్పష్టంగా అందరూ చదవండి, గట్టిగా చెప్పాలి మీ మాట. దేని గురించి సేవ చేశాడు తిమోతి? చెప్పండి అందరు నోటితో. అమ్మా, సువార్త వ్యాపకం నిమిత్తము పని చేయడం అంటే రెండు. మొదటిది, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నువ్వు సువార్త చెప్పాలి. ఎలా సువార్త చెప్పాలో వచ్చే వారం కానీ ఆ వారం కానీ నేను చెప్తాను. ఓకే, కనీసము ఈరోజు నీకు సువార్త, అమ్మా ఒక ప్రశ్న, సువార్త చెప్పడం ఎంతమంది తెలుసు? అసలు సువార్త అంటే ఎంతమంది తెలుసు? ఈ ప్రశ్న అడిగితే మిమ్మల్ని మీరు చిన్నబుచ్చుకోకూడదని 2 వారాలు వీళ్ళతో సువార్త చెప్పించా. సరే, దాన్ని కూడా పక్కన పెడదాం. యేసయ్య వల్ల, యేసయ్య నమ్ముకుంటే రక్షణ వస్తుంది, జీవితం బాగుపడుతుందని ఎంతమంది తెలుసు కదమ్మా? నీ చుట్టాల్లో కానీ నీ చుట్టుపక్కల కానీ ఈ జీవితము నీరసించిపోయి నా జీవితం బాగుపడదని కానీ, అరే నా జీవితం ఏంట్రా ఈ సమస్య అని ఎంతమందిని మీ చుట్టుపక్కల చూస్తున్నారు? నేను ఎవరిని చూడండి అంటే అసలు మనకు ఉండవలసిన కాదు, అంబానీ స్థాయిలో ఉండాల్సిన. అంబానీ చుట్టూ కష్టంలో ఉన్నవాడు ఎవడని చూస్తాడు? అంబానీ చూసినా పట్టించుకుంటాడా? అంబానీ డ్రైవర్కే కొన్ని లక్షల శాలరీ అని చెప్పి నేను మొన్న రీసెంట్గా విన్నా, చాలా ఎక్కువ శాలరీ. మనమున్న స్థితిలో మన చుట్టుపక్కల కష్టంలో ఉన్న వాడికి, అరే నీకోసం నేను ప్రార్థన చేస్తాను రా అయ్యా, ప్రార్థన చేసినప్పుడు అతని జీవితంలో కార్యం జరిగిన వెంటనే అడుగుతాడు, అయ్యా నువ్వు మాట్లాడుతూ ఉంటే కనీసం అర్థమవుతుంది, యేసు ప్రభువుని ఎప్పుడైతే నా కోసం ఈ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడో నా జీవితంలో ఈ బంధకము, కష్టము నా జీవితం నుంచి పోయింది, నా హృదయం నిండా సంతోషం కలిగింది అనే విషయం ఈ వ్యక్తికి అర్థమవుతుంది. కనీసము నీ మాటలు ఒకసారి కాకపోతే ఒకసారి అడుగుతాడు, అయ్యా యేసయ్య అంటే ఏంటి? సువార్త వ్యాపకము నిమిత్తము తండ్రికి కుమారుడు ఎలా చేశాడో దేవునికి నేను అలా పని చేయాలి. దేవుడికి పని చేసేటప్పుడు, అయ్యా సువార్త పని చేస్తున్నాను నీ కోసము, నా టైంని అంతా వెచ్చించాను, ఇక్కడ నా ఉద్యోగం మానుకొని నా డబ్బులు మానుకొని ఇక్కడికి వచ్చాను, నువ్వు నాకు తిరిగి ఏమైనా చేస్తావా? దేవుడు చేస్తాడు, కానీ దానికోసము మనము పని చేసేవాళ్ళం కాదు. మొదటిది, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నువ్వు సువార్త చెప్పాలి. 2, సంఘముగా సువార్త పని సంఘానికి ఎప్పుడైతే ఉందో ఖచ్చితంగా నువ్వు వచ్చి పని చేయాలి. అంటే ఏంటమ్మా? సువార్తకి మీరు సహాయం చేయాలంటే ఎలా చేయాలి? మొదటిది, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి లేదా మీరు ఫోన్ చేసినా సువార్త చెప్పాలి. 2, సంఘముగా సువార్త పనికి ఎలా ఉపయోగపడాలి, సంఘానికి ఎలా ఉపయోగపడాలి? ఇందాక చిన్నబిడ్డ చక్కగా చెప్పింది, సంఘంలో పరిచర్య అంటే ఇంకా ఎంతసేపు ఈ పనిలేనా? సువార్తకి సంఘానికి ఎలా సాయం చేయాలి? మీరు చెప్పే సమాధానంతో నేను ముగిస్తాను. సువార్త మొదటిది మీరు చేయాలి. చుట్టుపక్కల ఉన్న వాడి కష్టము నీ కష్టంగా భావించి ప్రార్థన చేస్తావా? వాడి జీవితం బాగుపడడానికి నువ్వు ఎంతైనా ప్రయత్నించు. యేసయ్య లాంటి మనసు నీకు కలిగినట్టు నువ్వు యేసు ప్రభు శిష్యురాలివి. నీ సొంత రక్షణ నువ్వు కాపాడుకో. నీ సొంత పనే కాకుండా నువ్వు యేసయ్య పని అనే రక్షణను కూడా నువ్వు కాపాడుకుంటున్నావు. యేసయ్య ఎదుటివాడి పాపానికి ఎలాగైతే తగ్గించుకొని వచ్చాడో నువ్వు కూడా ఎదుటివాడి కష్టంలో వాడు బాగుపడాలి, వాడి బాధ కన్నీరు
సంతోషంగా మారాలని నువ్వు కష్టపడాలి. మూడోది, సువార్త వ్యాపకము నిమిత్తము ఫోన్ చేసి మాట్లాడతావా, నీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతావా, వాడి కష్టం ఏంటో తెలుసుకొని ఇంటికి వచ్చి ప్రార్థన చేయి. ఇక నువ్వు ప్రార్థన చేసినా నా జీవితంలో కార్యము జరిగింది అని అన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు చెప్పొచ్చు సువార్త. 3 విషయాలు అయిపోయినాయి. ఇంకో మాట చెప్పా, సంఘానికి సువార్త పనిలో ఎలా సహాయపడాలి ఒక వ్యక్తి. అది ఫస్ట్ 3 అంతా మొత్తం చెప్పా కదమ్మా. ఈ 3 అయిపోయినాయి. సువార్త విషయంలో సంఘానికి ఎలా సాయం చేయాలి. ధనము కూడా ఇందాక మనం మాట్లాడుకున్నాము. సంఘ పరిచర్లోనే కానీ సంఘానికే కాదు, చాలామంది నేను దశమ భాగం ఇస్తాను అని చెప్పి ఊరుకుంటారు. నీ పక్కన కష్టంలో ఉన్నప్పుడు నువ్వు 3 పూట్ల తింటుంటే 3 పూట్ల బిర్యానీ తింటున్నావు అనుకో, పోనీ 1 పూట చికెన్ తిని 2 పూట్ల పప్పు తింటున్నావు అనుకో, ఆ పప్పు ప్లేస్ 1 పూట చారు తిను. కనీసం 50 రూపాయలు 100 రూపాయలు 1 పూట తినడానికని ఎదుటివాడికి. 3 పూట్ల మనం తింటున్నాము, 3 పూట్ల 1 పూట చారుతో తింటే ఆ కూరగాయల డబ్బులో ఏదో ఎదుటివాడికి ఇవ్వచ్చా లేదా? నేను చెప్పాల్సిన మాట, 3 పూట్ల మీరు 2 పూట్లే తిని ఇంకో పూటకి త్యాగం చేయండి. నో, మిమ్మల్ని మీరు కొంచెం తగ్గించుకోండి. రిక్తునిగా చేసుకున్నాడు యేసయ్య. తన స్థాయి తగ్గించుకొని తన స్థాయిని వదిలేసి మన కోసం వచ్చాడు. సువార్త పని విషయంలో సంఘానికి సహాయం చేయడం అంటే మొదటిది, ఎన్నో మార్లు మాట్లాడా, అమ్మా మీ ఇంట్లో నీ చుట్టుపక్కల వాళ్ళని పిలిచి సువార్తకే యేసు ప్రభు మాటల గురించి విను అని కనీసం నీ ఇంట్లో గ్యాదర్ చేయి. సరే, మీ ఇంట్లో పరిస్థితులు బాగాలేదు, నువ్వైనా అడుగు బయటికి వేసి నీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎంతోమంది అన్యులు ఉన్నారు కదా, సువార్త ప్రకటించావా? ఎవరినైనా సువార్త చెప్పి సంఘంలోంచి తీసుకొచ్చావా? సంఘానికి సువార్త విషయంలో పరిచర్య, ధనం ఇస్తే సరిపోదు, నేను ప్రార్థన చేస్తాను సరిపోదు. ప్రభు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి. ఎవరికి చెప్పారు ఈ మాట? సేవకులుగా మాక? ఎవరైతే రక్షణ పొందుకున్నారో ప్రతి వానికి చాలామంది వాళ్ళ ఇంట్లో వాళ్ళకే సువార్త చెప్పరు. ఎందుకు తెలుసా? వాళ్ళు తిడతారని. 2 విషయాలు ఉంటాయి. మొదటిది వాళ్ళు తిడతారు. 2, నువ్వు రక్షణ పొందుకున్న నీ జీవితం నువ్వే సరిగ్గా లేవు, నువ్వే కోపడుతున్నావు, నువ్వే బూతులాడుతున్నావు, నువ్వే సినిమాలకి వెళ్తున్నావు అని అంటారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. నా మాట అర్థమవుతుందమ్మా? సువార్త నీ ఫ్రెండ్స్కి కానీ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సువార్త చెప్పి ఎంతమంది నువ్వు సంఘంలోకి నడిపించగలుగుతున్నావు? అది చేయకపోగా ఉన్న వాళ్ళని చెదరగొట్టేలా ఉన్నావా? నీ మాటతో నీ ప్రవర్తనతో ఎదుటి వాడికి గాయమయ్యి వాడు వెళ్ళిపోయేలా ఉన్నాడా? ఈ 3 విషయాలు ఎవరి జీవితాలు అయితే ఉంటాయో వాళ్ళే యేసు ప్రభుకి నిజమైన శిష్యులు. నా మీద దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడో మొదట నేను గుర్తించాలి. 2, దానికి తగినట్టుగా నేను ప్రయత్నించాలి. ఏదేమైనా దేవుడు నా చుట్టుపక్కల పెట్టిన వాడి బాధ్యత నేను ఖచ్చితంగా ముగించాలి. 3, నా వల్ల ఎదుటివాడి జీవితం ఏదైనా బాగుపడుతుందా? ఎదుటివాడి జీవితంలో ఏమైనా విత్తానా? ఈరోజు కొంతమంది దైవజనులు చూసి ఎంతోమంది దైవజనులు సాక్ష్యం చెప్తారు. నేను పలానా దైవజనుడు పుస్తకం చదివి ప్రార్థన చేయడం నేర్చుకున్నా. తెలుసమ్మా? పాలంగి చోగాని ఎవరైనా విన్నారా మీరేం మాట? ఈ దైవజనుడిని చూసి నేను ఇలా చేయడం మొదలు పెట్టాను అని ఎప్పుడైనా ఎవరైనా సాక్ష్యం చెప్పడం విన్నారా? లేకపోతే ఈ వ్యక్తిని బట్టి నేను ఇది నేర్చుకున్నాను అని ఎప్పుడు ఈ సాక్ష్యం వినలేదా? ఎంతోమంది సేవకులు సేవలోకి నిలబడ్డానికి దాని ముందు తరమైన దైవజనులు ఎంతోమంది వాళ్ళ సాక్ష్యాన్ని వాళ్ళు విత్తారు. అరే ఇలా బతకాలరా, ఇలా దేవునికి నిలబడాలి. కష్టంలో ఈ వ్యక్తి ఈ అక్క ఎంత విశ్వాసంతో నిలబడిందో నేను అలా నిలబడాలి. కనీసము నిన్ను చూసి నీ బిడ్డలు ఈమె దగ్గర నుంచి నేను ఇది నేర్చుకోవాలి, నా తల్లి దగ్గర నుంచి నా తండ్రి దగ్గర నుంచి నేను ఇది నేర్చుకోవాలి. లేదు నాకు లేదయ్యా బుద్ధి, కానీ నా బిడ్డ చూడు ఎంత భక్తిగా జీవిస్తుందో, ఆమె దగ్గర నుంచి నేను ఇది నేర్చుకోవాలి అనే ఆలోచన లేకుండా మన జీవితం నడుస్తుంది అంటే ఎదుటివాడి జీవికి కనీసం ఉపయోగం లేకుండా మన క్రైస్తవ జీవితాన్ని 4 గోడల మధ్యలో మన ఇంటిలో గడిపేస్తూ ఉన్నామంటే యేసు ప్రభు పైనుంచి చూసి ఆయన ఎలా అనుకుంటాడో మనకి అదే ప్రశ్న. బిడ్డ, నా రక్తము కాచి నీకు రక్షణ ఇచ్చాను, సైతాను బంధకాల నుంచి నేను బయటికి తీసుకొచ్చాను,
నీ రక్షణ నువ్వు కాపాడుకుంటున్నావా? నీ రక్షణ వల్ల ఎదుటి వాడికి ఏమైనా ఉపయోగం కలుగుతుందా? ఈ ప్రశ్నతో మన ఇంటికి వెళ్దాం. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించిన గాక. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం అందరం. విషయానికి వందనాలు ప్రభువా, మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. మా సొంత కార్యాలు కాదు కానీ ఎదుటి వాని క్షేమానికై, వాడి కష్టములో వాడు కన్నీరు సంతోషంగా మార్చబడ్డానికి ఎన్ని రకాలుగా మేము కష్టపడాలో ఆ ప్రయత్నంలో ఆ అడుగు వేయడానికి మాకు సహాయం చేయండి. మా సొంత రక్షణ మేము కాపాడుకుంటూ నువ్వు మా మీద పెట్టిన ప్రణాళికను గుర్తించి అది సంపూర్ణంగా మేము ముగించగలిగే కృప మాకు దయచేయండి. అలాగే తండ్రి, సువార్త విషయంలో మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సువార్త చెప్పి సంఘములో ప్రభా వాళ్ళని తండ్రి మీ శరీరములో ఒక భాగముగా మార్చడానికి మమ్మల్ని బలపరిచి వాడుకోమని, ఇక్కడ వచ్చిన ప్రతి వారికి ఈ కృపతో ఈ అభిషేకముతో నింపమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మా ప్రభుపేట అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.